రక్తనాళాల సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చిరంజీవి హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ కె సంజీవరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చిరంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపుగా 100 మంది ప్రజలు పాల్గొని ఉచితంగా వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. అటువంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. ఈ క్యాంప్లో డాప్లర్ స్కానింగ్, ABATBA స్కానింగ్ వంటి వాటిని ఉచితంగా చేస్తామన్నారు. అంతేకాకుండా రక్తనాళాల సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు. ఇక మీదట ప్రతి నెల 3వ ఆదివారం మమతా ఆసుపత్రిలో చిరంజీవి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో CEO చిన్ని, డాక్టర్ వంశీ, డాక్టర్ భార్గవ్, డాక్టర్ చందు, డాక్టర్ శ్రావణ్, మేనేజర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపు మన పాత చిరంజీవి హాస్పిటల్ మరియు మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఈ క్యాంపు మన పోస్ట్ ఆఫీస్ రోడ్లో మన చిరంజీవి హాస్పిటల్, మమతా హాస్పిటల్లో చేస్తున్నాము. సో ఈ క్యాంప్లో మనం ఏంటంటే ఈ వాస్కులర్ సమస్యలు అన్నిటికీ ఉచితంగా చూడడమే కాకుండా డాప్లర్ స్కానింగ్ అంటే మనకి కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎలాగవుతుంది, ఏ సమస్య ఉంది, ఇవన్నీ చూడడానికి ఒక స్కానింగ్ అనేది డాప్లర్ స్కానింగ్ అంటామండి. దాంతోపాటు మరి ముఖ్యంగా ఎవరిలో అయితే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయో వాళ్ళ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినాయి అవి చూడడానికి ABI-TBA అంటాం. ఈ స్కానింగ్ ఏంటంటే మన రక్తనాళాల యొక్క వయస్సును కూడా కనుక్కుంటుంది. అలాంటి ABI-TBA స్కానింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరిలో అయితే షుగర్ పేషెంట్స్లో కానీ, BP పేషెంట్లు, వయసు రీత్యా ఎక్కువ ఉన్న వాళ్ళలో, స్మోకర్స్లో, వీళ్ళందరిలో ఈ రక్తనాళాల సమస్యలు ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాము. ముఖ్యంగా ఈ క్యాంపు ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి చాలామంది పేషెంట్స్ హైదరాబాదు, మళ్ళీ నా దగ్గరికి రాజమండ్రి, ప్రతి వీక్ నేను రాజమండ్రి కూడా వస్తుంటాను. మన చిరంజీవి హాస్పిటల్ రాజమండ్రిలో కూడా ఉంది. సో అక్కడికి రావటం జరుగుతుంది. సో మన పుట్టినూరులో మనం అందుబాటులో లేకపోవడంతో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారన్న వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేయడంతో నేను ఈ క్యాంప్ అనేది మళ్ళీ ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పీపుల్లో. అంటే చాలామంది పేషెంట్స్ కనుక్కొని ఈ సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే 50 పైగా రిజిస్ట్రేషన్లు అయితే పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా ఇంకా చాలామంది పేషెంట్స్ దగ్గరగా 100 మంది పేషెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయ్యి ఇప్పుడు ఒక 50 మంది కూడా వచ్చున్నారు. సో అందుకని ప్రతి నెల కూడా 3వ ఆదివారం మనము ఇక్కడ అందుబాటులో ఉందామని నిశ్చయించుకున్నాము. అన్ని రక్తనాళాల సమస్యలకి మనం ఒక 1 స్టాప్ సొల్యూషన్ మన జంగారెడ్డిగూడెంలో ఇద్దామన్న సదుద్దేశంతో మనము ఈ క్యాంప్తో పాటు రెగ్యులర్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో భాగంగా మన చిరంజీవి హాస్పిటల్స్ నుంచి నేను, డాక్టర్ వంశీ గారు, డాక్టర్ భార్గవ్ గారు, చందు గారు వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ అంతా కోఆర్డినేట్ చేసుకుంటారు. మమతా హాస్పిటల్ తరపు నుంచి మన చిన్ని గారు, శ్రావణ్ సార్, డాక్టర్ శ్రావణ్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, శ్రీరామ్ గారు మేనేజర్ గారు వీళ్ళందరూ కూడా మనకి అందరి పేషెంట్స్కి ఒక అవగాహన కల్పించడము, వాళ్ళకి ఈ క్యాంప్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో వాటి గురించి వాళ్ళకి వివరించడం అన్నీ చేస్తారు.